కమ్మని తెలుగు కథలకి స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడు మీకు ఒక యథార్థ సంఘటన చెప్తున్నానండి. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. వినే ముందు మన కథకు ఒక లైక్ కొట్టేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మరైతే లేట్ చేయకుండా మీకు ఈ సంఘటనని మీ కళ్ళ ముందు పెడతాను. అక్టోబర్ 1917 అంటే 1917లో ఇటాలియన్లను న్యూయార్క్ కు తీసుకెళ్లే ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ఘోరమైన తుఫాన్లో చిక్కుకుంది. అందులో 28 ఏళ్ల ఆంటోనియో, అతని 5 ఏళ్ల కుమార్తె మరియా కూడా ఉన్నారు. ఆంటోనియో భార్య 2 ఏళ్ల క్రితం ప్రసవ సమయంలోనే మరణించింది. పేదరికం నుండి బయటపడటానికి, తన కుమార్తెకు ఇటలీలో దొరకని మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి అమెరికా వెళ్లడమే అతని చివరి ఆశ. రాత్రి 2 గంటల సమయంలో ఉవ్వెత్తున ఎగుసిపడుతున్న అలలు నౌకను బలంగా తాకాయి. 3వ తరగతి ప్రయాణికులు నిద్రించే దిగువ గదుల్లోకి నీరు ప్రవహించడం మొదలైంది. ఓడ ఒక వైపుకు ఒరగడం ప్రారంభించింది. ప్రయాణికులు భయంతో మెట్ల వైపు పరుగులు తీస్తుండగా తోపులాటలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆంటోనియో మరియాని ఎత్తుకొని పెరుగుతున్న నీటి మట్టానికి పైకి పట్టుకొని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాడు. జనం కిక్కిరిసిపోయారు ఒకే స్థలంలో. వరద వేగంగా వస్తోంది. ఓడ ఏటవాలుగా మారిపోయింది. వాళ్ళు లైఫ్ బోట్ల వరకు వెళ్లలేరని ఆంటోనియోకు అర్థమైంది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగులున్నాయి మనకి అనుకున్నాడు. ఆ గందరగోళంలో తుఫాను దాటికి పగిలిన ఒక చిన్న కిటికీ వద్దకు అతను చేరుకున్నాడు. ఆ కిటికీ చాలా చిన్నదిగా ఉంది. ఆ కిటికీలోంచి తను దూరి బయటపడడం అసంభవం. కిటికీ బయట కటిక చీకటి, గడ్డగట్టే చలితో ఉన్న అట్లాంటిక్ సముద్రం ఉంది. కిటికీలో నుంచి దూరంగా ఆంటోనియో నీళ్లపై లైట్లను చూశాడు. అంటే సహాయక పడవలు వస్తున్నాయి. కానీ ఆ పడవలు తన దాకా వచ్చేదాకా సమయం లేదు. ఈ నౌక మునిగిపోతోంది. ఆ విషయం ఆంటోనియోకు అర్థమవుతోంది. అతను మరియా వైపు చూశాడు. తన కూతురు భయంతో వణికిపోతూ ఏడుస్తూ గట్టిగా అతన్ని హత్తుకునుంది. ఆ క్షణంలో అతను తన జీవితాన్ని నిర్వచించే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆంటోనియో తన కూతురుని ఆ కిటికీ గుండా బయటికి నెట్టేశాడు. సముద్రంలోకి పడిపోతుండగా మరియా భయంతో అరిచింది. ఆంటోనియో తుపాను హోరును ఛేదించుకుంటూ గట్టిగా అరిచాడు. ఈదు మరియా, వెలుతురు వైపు ఈదు, ఓడలొస్తున్నాయి, గట్టిగా ఈదు, ఈదు మరియా, ఈదు మరియా, ఈదు, వెలుతురు వైపు ఈదు తల్లి. అలా ఆంటోనియో అరుస్తూనే ఉన్నాడు. వాళ్ళ నాన్న అరుపులు వింటూ ఆ పాప ఈదుతో ఉంది గట్టిగా. తన కూతురు బతికే అవకాశం ఉందని అతనికి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరికి ఈత కొట్టే అలవాటు ఉంది. తనకు ఈ బోట్లో నుంచి బయటపడి బతికే అవకాశం లేదని తెలుసు. అతను అరుస్తూనే ఉన్నాడు. ఈదు మరియా, ఈదు తల్లి. అలా 7 నిమిషాలు అరుస్తూనే ఉన్నాడు. 7వ నిమిషం ఆంటోనియో ఉన్న ఓడ పూర్తిగా మునిగిపోయింది. ఆంటోనియో దిగువ డెక్లలో చిక్కుకున్న 117 మంది ప్రయాణికులతో కలిసి జల సమాధి అయ్యాడు. అతని మృతదేహం ఎప్పటికీ దొరకలేదు. 45 నిమిషాల తర్వాత మరియాను నీటి నుండి బయటికి తీశారు రెస్క్యూ టీం. ఆ పాప తీవ్రమైన చలితో వణికిపోతూ దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉంది. కానీ బతికింది. ఆ పాపను దుప్పట్లలో చుట్టి హాస్పిటల్ నౌకకు తీసుకెళ్లారు. అనాథగా మారింది. తీవ్రమైన మానసిక షాక్ లో ఉంది. పరాయ దేశంలో ఉంది. ఇంగ్లీష్ మాట్లాడలేకపోతోంది. ఆమెకు తన తండ్రి చివరి మాటలు మాత్రమే గుర్తున్నాయి. అవే, వెలుతురు వైపు ఈదు తల్లి అని. మరియాను న్యూయార్క్ లోని ఒక అనాథాశ్రమంలో ఉంచారు. కొన్నేళ్లుగా తన తండ్రి ఇంకా బతికే ఉండొచ్చని ఆమె నమ్మింది. ఆంటోనియోకి ఏమైందో ఎవరూ ఆమెకి సరిగ్గా చెప్పలేకపోయారు. సమయం గడుస్తున్న కొద్దీ నాన్న వస్తాడన్న ఆశ గందరగోళంగా మారింది. తర్వాత అది ఒక తీరని బాధగా మారిపోయింది ఆ పాపకి. తన తండ్రి తనను వదిలించుకోవడానికే సముద్రంలోకి విసిరేశాడని, అతనికి తనంటే ఇష్టం లేదని ఆమె నమ్మడం ప్రారంభించింది. ఆమె ఆ వేదనతోనే 25 సంవత్సరాలు బతికింది. ఆమెకు 30 ఏళ్లు వచ్చే వరకు నిజం తెలియలేదు. 1917 నాటి ఓడ ప్రమాద రికార్డులను పరిశీలిస్తున్న ఒక పరిశోధకుడు మరణించిన వారి జాబితాలో ఆంటోనియో పేరును కనిపెట్టాడు. అప్పుడే మరియా తన తండ్రి ఆ రోజు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంది. ఆమె బతకడం కోసం అతను తన ప్రాణాన్ని త్యాగం చేశాడని. 1995లో 83 ఏళ్ల వయసులో ఆ ఓడ ప్రమాదం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పింది. మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఆ 2 ఏళ్ల వయసులో నేను అనుకున్నాను. నాన్న నన్ను కాపాడుతున్నాడని ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. నాన్న నన్ను విసిరేశాడని నేను ఏళ్ల తరబడి బాధపడ్డాను. కానీ నిజమేంటంటే నాన్న నన్ను బతుకు వైపు విసిరేశాడు. మరియా పెళ్లి చేసుకుంది. ఆమెకు 4 పిల్లలు, 9 మంది మనవళ్లు, 6 ముని మనవళ్లు. చీకటి అట్లాంటిక్ లో ఆ తండ్రి తీసుకున్న అసాధ్యమైన నిర్ణయం కారణంగా ఈ 31 వారసులు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రతి పుట్టినరోజు నా జీవితంలోని ప్రతి మంచి క్షణం మా నాన్న తనకంటే నన్ను ఎన్నుకోవడం వల్లే నాకు దక్కాయి. నేను ప్రతి రాత్రి కిటికీలో నుంచి మా నాన్న ముఖాన్ని చూస్తూనే ఉంటాను.
నాకిప్పటికీ వినిపిస్తూనే ఉంటది. వెలుతురు వైపు ఈదు తల్లి అన్న మా నాన్న మాటలు. నేను 78 వెలుతురు వైపు ఈదుతూనే ఉన్నాను. ఆ రోజు మా నాన్న చెప్పినట్టు నేను గట్టిగా ఈది బతికి బయటపడి మా నాన్న గర్వపడేలా చేశాననే ఆశిస్తున్నాను. మరియా ఈ 2 మాటలతో తన ఇంటర్వ్యూని క్లుప్తంగా ముగించింది. ధన్యవాదాలు నాన్న, నన్ను జీవితం వైపు విసిరేసినందుకు ధన్యవాదాలు. నేను నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. కొన్ని త్యాగాలు జీవితాలకు అతీతంగా నిలిచిపోతాయి. మరియా 2004 వరకు జీవించి 92 సంవత్సరాల వయసులో మరణించింది. మరైతే ఈ యథార్థ సంఘటన వింటుంటే మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు దాకా కూడా ఎవరైనా లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో బోలెడు మంచి మంచి కథలు ఉన్నాయి, మంచి మంచి మాటలు ఉన్నాయి, అన్నీ వినండి. మరైతే మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.